వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 2022 నవంబర్ 28న అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జనవరి లాస్ట్ వీక్ అంటే జనవరి 22న మనకి 2022లో ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే జరిగింది. అందులో 95,208 మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. వీళ్ళంతా కూడా గడిచిన ఒక 2 సంవత్సరాలన్నర నుంచి మనకి ఏపీఎస్ఎల్ పిఆర్బి ఈవెంట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత వాటిని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అవి ఇంకా పోస్ట్ పోన్ అనే పదమే ఉంది కానీ ఇంకా రీఓపెన్ అయితే ఇంతవరకు చేయలేదు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం మారింది, చాలా అప్డేట్స్ వచ్చాయి. చివరగా మనకి అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. 30వ తేదీ 12వ నెల 2024వ సంవత్సరం నుంచి అయితే మనకి ఈవెంట్స్ అయితే ప్రారంభమవుతున్నాయి. అందరికీ కూడా అడ్మిట్ కార్డ్ కూడా రిలీజ్ అయిపోయాయి. ఇది చాలా సంతోషంగానే ఉంది నా వరకు అయితే. ఎందుకంటే అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన చివరి నిమిషం వరకు కూడా ఎవరికి కూడా నమ్మకం లేదు. ఈ కేసులు ఉన్నాయి, అసలు ఈవెంట్స్ ఇప్పుడైనా నిర్వహిస్తారా, 6 నెలల తర్వాత నిర్వహిస్తారా, అసలు ఏం జరుగుతుంది ఏంటని చాలామంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. ఎట్టకేలకు మన వరకు అయితే ఈవెంట్స్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం జరిగింది. సో చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే వీటికి సంబంధించి ఈ అప్డేట్ మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే అందరికంటే నేను కాస్త లేట్గానే ఈ వీడియోని అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఈవెంట్స్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయినట్టయితే అందరూ కూడా వీడియో చేసి ఉంటారు, మీరంతా కూడా చూసి ఉంటారు. లేదంటే ఏపీఎస్ఎల్ పిఆర్బి మాధ్యమం ఏదైతే ఉందో వెబ్సైటు, ఆ వెబ్సైట్లో కూడా మీరంతా కూడా చూసి ఉంటారు, డౌన్లోడ్ కూడా చేసుకొని ఉంటారు. మీరంతా కూడా ఈ యొక్క ఏపీఎస్ఎల్ పిఆర్బి వెబ్సైట్ని తరచూ మీరంతా కూడా విజిట్ చేస్తూ ఉండండి. ఏ అప్డేట్ అయినా కూడా ఫైనల్గా మీకు వెబ్సైటే, నాలంటోళ్ళు 100 మంది చెప్పొచ్చు కానీ మేము చెప్పేది కూడా అక్కడి నుంచే. అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఏపీఎస్ఎల్ పిఆర్బి ఈవెంట్స్కి సంబంధించి మనం ఏం చేస్తాము, అలాగే మెయిన్స్ ఎప్పుడు జరగచ్చు, అలాగే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏవైతే కావాలో వాటికి సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్ సైన్స్ వేటిపైన మనం పెట్టించాలి, పాత సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి, కొత్త సర్టిఫికేట్స్ మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే పాతవి ఎక్స్పైర్ అయిపోయినవి ఏమున్నాయి, కొత్తగా మనం ఏం చేయించాలని చెప్పేసి కూడా ఈ వీడియోలో నేను వివరిస్తాను. ఈ విషయాలన్నీ చెప్పేదానికంటే ముందుగా మీరంతా కూడా మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో మీరంతా కూడా 100% మెయిన్స్లో మెరవాలి, మీరంతా కూడా ఉద్యోగం సాధించాలి అనే ఒక ఉద్దేశంతో మేమైతే ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్ని అయితే ప్రారంభించాము. ఈ టెస్ట్ సిరీస్ అనేది మీ యొక్క మెయిన్స్ని ఉద్దేశించి రూపొందించడం జరిగింది కాబట్టి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏపీఎస్ఎల్ పిఆర్బి స్టాండర్డ్లో మేమైతే ఏపీఎస్ఎల్ పిఆర్బి స్టాండర్డ్లో మేమైతే క్వశ్చన్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్గా 15 టెస్టులు ఉంటాయి. అప్ టు మెయిన్స్ వరకు ఇవి సరిపోవచ్చు మీకు. అయితే వీటికి సంబంధించి కేవలం మనం 499 రూపాయలే ధర పెట్టడం జరిగింది. తక్కువ ధర అయినా కూడా చాలా స్టాండర్డ్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కాబట్టి మీరంతా కూడా మీరు ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. ఓకే, క్లియర్. అయితే మీ యొక్క ఈవెంట్ డేట్ని కూడా మీరంతా కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఉంటే నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, క్లియర్. అయితే అందరికీ ఈవెంట్స్కి సంబంధించి డేట్స్ రాగానే మీరందరికీ కూడా ఉన్నటువంటి డౌట్ ఏమిటంటే మెయిన్స్ ఎప్పుడు జరగవచ్చు అని. అయితే ఇచ్చిన డేట్స్ ప్రకారము అంటే 1 డే అటు ఇటు కావచ్చు, నేను సరిగ్గా చూడలేదు, మర్చిపోయాను అనుకోండి. ఈ యొక్క 30వ తేదీ డిసెంబర్ నెలలో ప్రారంభమైనటువంటి ఈ ఈవెంట్స్ ఫిబ్రవరి 1 నాటికైతే అయిపోతూ ఉన్నాయి. ఒకరోజు అటు ఇటు కావచ్చు, అయిపోతా ఉన్నాయి, లేదా ఒకరోజు పెంచవచ్చు డ్యూ టు వెదర్ లేదా ఫెస్టివల్స్ ఏవైనా కావచ్చు. వాళ్ళైతే చక్కగానే షెడ్యూల్ చేస్తారు. ఇలాగే జరిగిపోతే మెయిన్స్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఇంతవరకు చెప్తున్నది మాత్రం ఏపీఎస్ఎల్ పిఆర్బి వెబ్సైట్ని చూసే నేను చెప్తున్నది. అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే యాజ్ పర్ మై పర్సనల్ ప్రెడిక్షన్ మాత్రమే. అప్పుడు జరగవచ్చని నేను అనుకుంటున్నా, అప్పుడు జరుగుతుంది అని మీరు భావించి మీ ప్రిపరేషన్ వేగవంతం చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నా కానీ నా దగ్గర ఏ విధమైనటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి.
మెయిన్స్ ఎగ్జామ్ గురించి. ఇది గమనించి మీరు కామెంట్ చేయండి. ఓకే, క్లియర్. అయితే మెయిన్స్ ఎప్పుడు జరగవచ్చు అంటే మనకి ఫిబ్రవరి నెల మొత్తం ఉంటుందండి. ఫిబ్రవరిలో అయితే 100% మెయిన్స్ జరిగే అవకాశం అయితే లేదండి. అయితే మనకి ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుందంటే మార్చిలో జరిగే అవకాశం ఉంటుంది. అయితే మార్చిలో ఎప్పుడు జరగవచ్చు అంటే మార్చ్ లాస్ట్ వీక్లో జరగవచ్చండి. లాస్ట్ వీక్ అంటే కాస్త ముందైనా జరగవచ్చు. అంటే మనకి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ అయిపోయిన తర్వాత 50 రోజులైతే మనకి సమయం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ 50 రోజుల సమయం అయిపోయిన తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఏమిటంటే మనకి మార్చి 23వ తేదీ అండి. మార్చి 23వ తేదీన మెయిన్స్ జరిగే అవకాశం అయితే ఉందండి. అంటే మిగతా ఆదివారాలు, మార్చిలో ఉన్నటువంటి మిగతా ఆదివారాలు ఒకసారి చూడండి షెడ్యూలు, ఆ పండగలు, ఆ ఈవెంట్స్ అవన్నీ కూడా మినహాయిస్తే మార్చి 23 అనేది ఖాళీగా ఉంది. మనకి ఈవెంట్స్ అయిపోయిన తర్వాత 50 రోజుల సమయం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదే జరగవచ్చు. సో అయితే అసలు మనకి ఈవెంట్స్ జరగలేదు కదా, మెయిన్స్ గురించి వీడియో ఎవడరా బాబు ఇప్పుడు చెప్తున్నానని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. ఈవెంట్స్ అయిపోతే చదవదామని కూడా చాలామంది అనుకుంటారు. వాళ్ళు ఈవెంట్స్ అయిపోయిన తర్వాత చదవడం కంటే పూర్తిగా చదవడం మానేయడమే ఉత్తమం. ఎందుకంటే ఈవెంట్ అంటే నేను ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశంతో నేను ఏ విషయం కూడా చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని కొంతలో కొంత మేల్కొల్పాలనే ఉద్దేశంతోనే చెప్తున్నా. 50 రోజులు మెయిన్స్కి అట్లీస్ట్ రివిజన్ కూడా సరిపోదండి. అలాగనేసి మాకు 1,00,000 రోజులు కావాలంటే ఎవరు ఇవ్వరండి. మీకు 50 రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదొక నెల రోజులు, అదొక 50 రోజులు, అంటే 80 రోజులు అయితే కొంతలో కొంత బెటర్గా ఉంటుంది. చాలామంది అనుకుంటారు 3 సంవత్సరాల నుంచి చదువుతున్నాను కదా, ఇంకా ఏం చదివేస్తాం, నెలలో మనం ఏం చేసేస్తాం అని అనుకుంటారు. మనం 15 నుంచి 30 సంవత్సరాలు చదివినా కూడా లాస్ట్ 100 డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లాస్ట్ 100 డేస్లో మనం ఎన్నిసార్లు ఎంత ఎక్కువ సమయం రివిజన్ కోసం కేటాయించామనేదే మనకి రావాల్సిన ఉద్యోగం పైన అయితే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ 80 రోజులను మీరు చాలా చక్కగా డిజైన్ చేసుకోవాలి. మీరు ఒక పూట గ్రౌండ్కి వెళ్తారా లేదా 2 పూట్ల గ్రౌండ్కి వెళ్తారా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. అసలు ఖచ్చితంగా మీరు సివిల్కే అనుకోండి, గ్రౌండ్ కోసం ఎంత సమయం కేటాయిస్తే సరిపోతుంది. లేదు ఏపీఎస్పీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటే 2 పూటలు మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఎంత టైం కేటాయించాలి, మన యొక్క 100 మీటర్ స్ట్రెంత్ ఎలాగుంది, లాంగ్ జంప్ స్ట్రెంత్ ఎలా ఉంది, 100 మీటర్ స్ట్రెంత్ ఎలాగుంది అనేది మనకు తెలిసిపోతుంది. 100% ఒక 10 రోజులు మనం ప్రాక్టీస్ చేస్తే తెలిసిపోతుంది. ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వచ్చు, ఎంత ఇంప్రూవ్ అవుతుంది, దానికోసం మనం ఎంత టైం కేటాయించాలి. ఇక్కడ మనం ఎంత టైం కేటాయించినా కూడా మెయిన్స్లో కూడా మనము చదివితేనే ఉద్యోగం వస్తుంది అనేది నిత్య సత్యము. దీన్ని ఎవరూ మార్చడానికి లేదు. కావాలంటే చాలామంది మీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఎస్ఐ చూడండి 24 అవర్స్ గ్రౌండ్ చేసిన వాళ్ళు కూడా మెయిన్స్లో పాపం స్కోర్ సరిపోక ఉద్యోగం రాకుండా ఉండిపోయారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా కానిస్టేబుల్ అయినా రావాలని అయితే కోరుకుంటున్నా. ఏదేమైనప్పటికీ కూడా 80 డేస్ని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. 100కు 100 మార్కు నీకు ఈవెంట్స్ వచ్చినా కూడా మెయిన్స్లో ఒక పేపర్ క్వాలిఫై కాకపోతే ఇక్కడ పేపర్లు ఉండవు కదా, మెయిన్స్లో క్వాలిఫై మార్క్స్ రాకపోతే మీకు ఉద్యోగం రాదు, మెరిట్ రాకపోయినా మీకు ఉద్యోగం రాదు. కాబట్టి ముందే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నేను కనుక కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి, నాకు ఒక 80 మార్కులు రావు ఈవెంట్స్లో, 70 రావు అనుకుందాం, 60 రావు, 50 రావు, 45 రావు. ఇప్పుడు నేనేం చేయాలి? 100% నేను సివిల్ కానిస్టేబులే కొట్టాలి. సివిల్ కానిస్టేబులే నేను కొట్టాలంటే నేనేం చేయాలి? ఎక్కువ సమయం చదవాలి, ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. సివిల్ కానిస్టేబుల్ అవ్వాలన్నా కూడా ఈవెంట్స్లో ఎక్కువ మార్కులు రాకపోయినా మినిమం క్వాలిఫై అవ్వాలి కదా. మనకు తెలిసిపోతుంది 1600 మీటర్స్ ఎంత టైంలో వేస్తాం అది చూసుకోండి. అలాగే 1600 మీటర్స్తో పాటుగా కానిస్టేబుల్కి 100 మీటర్ లేదా లాంగ్ జంప్ రెండాట్లో ఒకటి క్వాలిఫై అయితే చాలు, 2 అయిపోతే వెరీ హ్యాపీ. 1600 మీటర్స్ మాత్రం మస్ట్, స్టార్ మార్క్, అందులో ఇంకా మార్చడానికి లేదు. సో జస్ట్ క్వాలిఫై అయినా కూడా మీకు మెయిన్స్లో ఉద్యోగం వస్తుంది. అంటే 30, 40, 50 మధ్యలో మీరు ఉంటే, క్వాలిఫై అవ్వడమే కష్టంగా ఉంటే గనక మీరు గ్రౌండ్లో ఎక్కువ సమయం కేటాయించండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా నువ్వు క్వాలిఫై అవుతావు, కానీ నీ మార్కులు 50 క్రాస్ అవ్వవు. ఎంత కష్టపడి నీకు 50 క్రాస్ అవ్వవు అని అనుకుంటే కనుక మీరు ఎక్కువ మెయిన్స్ ప్రాక్టీస్ చేయండి, మెయిన్స్కి ఎక్కువగా ఫోకస్ చేయండి, ఈవెంట్స్ను ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. ఎక్కువ సమయం కేటాయించవద్దు, వెళ్ళొద్దని నేను చెప్పను.
ఏదేమైనప్పటికీ కూడా మీ ఎబిలిటీ అనేది 100% మీకు తెలిసిపోతుంది. అంతేగాని రెండాటిలో ఏదో ఒకటైనా రావాలి అని చెప్పేసి మీరు బాగా చదివినప్పటికీ మీకు 100% సివిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు ఒకవేళ అది తప్పిపోతే ఈవెంట్స్లో ఎక్కువ మార్క్స్ వస్తే ఏపీఎస్పీ వస్తుందేమో అని మీరు సివిల్ కంటే ఏపీఎస్పీకే ఎక్కువ సమయం కేటాయించేశారు అనుకోండి, గ్రౌండ్లో ఒక 14-15 గంటలు, మీకు సివిల్ రాకపోతే ఏపీఎస్పీ రావచ్చు కానీ సివిల్ వచ్చే అవకాశాన్ని అయితే మీరు కోల్పోతారు. కాబట్టి రెండాటిని కూడా బ్యాలెన్స్ చేయండి. సో నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ చూసుకుంటే వీటికి సంబంధించి సర్టిఫికేట్స్ ఏముండాలి అనేది క్లియర్గా మీ అడ్మిట్ కార్డు చూడండి. ఆ అడ్మిట్ కార్డు పైన ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ చాలామంది ఏం ఫోన్ చేస్తున్నారంటే అడ్మిట్ కార్డులో ఉన్నవన్నీ ఉండాలని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, అన్నీ అవసరం లేదండి. అంటే నవ్వకూడదు కానీ నాకు నవ్వు వచ్చింది. ఇందాక ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, సార్ ఇక్కడ జ్యుడిషియలీ డివోర్స్డ్ అని ఉంది, ఈ సర్టిఫికేట్ కూడా నాకు ఉండాలని అడుగుతున్నాడు. వాడు అబ్బాయి అక్కడ క్లియర్గా రాస్తాడు, సింగిల్ ఉమెన్ ఉంటే సింగిల్ ఉమెన్కి సంబంధించిన సర్టిఫికేటు, డివోర్స్డ్ సర్టిఫికేటు. ఇంకొకటి ఫోన్ చేసి సార్ ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ నాకు ఎక్కడ దొరుకుతుంది సార్ అంటాడు. అరే తమ్ముడు నీ ఏజ్ ఎంత అంటే వాడు 24 అంటాడు. 24 కూడా ఏ ఉద్యోగం చేశాడు, వాడికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్కడ వచ్చింది, ఎవడిస్తాడు? సో మీకు కావలసిన వరకు ఉంటే చాలు. ఇంకొక ఎస్టీ మిత్రుడు ఫోన్ చేసి సార్ నేను ఈ యొక్క నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఎక్కడ చేయించుకోవాలనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలి, ఏ సర్టిఫికేట్స్ అనేవి దేనికి ఉపయోగం అనేది మనకు తెలిస్తే సరిపోతుంది. అయితే మీకు ఉండాల్సినటువంటి ముఖ్యమైన సర్టిఫికేట్స్ ఏమిటో ఒకసారి చెప్తా చూడండి. అందులో చాలా ఉన్నాయి కదా, ఏవైనా మిస్ చేసి ఉంటే మరొక వీడియోలో కవర్ చేస్తాను. ముఖ్యంగా మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలండి. 10th క్లాస్ సర్టిఫికేట్ ద్వారా మీ యొక్క దేనిని నిర్ణయిస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం నిర్ణయించడం అయితే జరుగుతుంది. ఏజ్ అనేది ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ కదండి. మీ యొక్క ఏజ్ని దేనిలో కొలుస్తారంటే ఇక్కడ మనం చూసుకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే కొలుస్తారు. కాబట్టి 100% 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి. మీలో బీటెక్ చదివిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, మీ సర్టిఫికేట్స్ ఎక్కడైనా ఇచ్చి ఉంటారు, కానీ ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. వీటితో పాటుగా జెరాక్స్లు ఉండాలి, గెజిటెడ్ ఛాన్సల్, ఇవి కూడా నేను చెప్తాను. నెక్స్ట్ ఇది యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏపీ కానిస్టేబుల్కి +2 అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎవరికి ఉండాలి, బీసీ వాళ్ళందరికీ ఉండాలి, ఓసీ వాళ్ళందరికీ ఉండాలి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వారికి మాత్రం ఒక ఎక్సెప్షన్ ఉంది. అది ఏమిటంటే వాళ్ళు పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, ఎస్సీ ఎస్టీ మిత్రులు పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, జస్ట్ +2ను వాళ్ళు కంప్లీట్ చేస్తే చాలు. అకాడమిక్ ఇయర్ 2 ఇయర్స్ని కంప్లీట్ చేసి ఎక్స్ అనే వ్యక్తి ఈయన మా కాలేజీలో చదివాడు, 2 సంవత్సరాలు కూడా పూర్తిగా చదివాడు అని చెప్పేసి అక్కడ టీసీ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అలాగే మీరు ఎగ్జామ్స్ రాసి ఉండాలండి. ఆ ఎగ్జామ్ రాసినప్పుడు పోయినా కూడా మీకు సర్టిఫికేట్స్ వస్తాయి కదా, అవి కూడా మీరు పట్టుకుంటే మీరందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి ఇది సరిపోతుంది. ఇంకా మీరు డిగ్రీ, బీటెక్ లేదా పిహెచ్డి, ఎంఏ లేదా ఎంఎస్సి చదివితే అవి కూడా ఉండాలి. ఎందుకంటే మీరు స్టేజ్ 2లో అవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి అవన్నీ కూడా ఒరిజినల్స్ మీరు పట్టుకురావాలి. వాటితో పాటుగా జిరాక్స్ సెట్లు కూడా తీసుకురావాలి. వీటికి మనకి ఇక్కడ ఏం కావాలి, ఒకటి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఒక సర్టిఫికేట్ తీసుకున్నాం 10th క్లాసు, రెండోది ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక సర్టిఫికేట్ తీసుకున్నాం, అది +2 ఆర్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. ఇంకా మీకు ఏం కావాలంటే రిజర్వేషన్ సర్టిఫికేట్ అండి. ఈ రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది రిజర్వేషన్ అనేవి ఎవరెవరికి వర్తిస్తాయంటే భారతదేశంలో ఉన్నటువంటి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమెన్స్కి అయితే సర్టిఫికేట్ అవసరం లేదు, ఉమెన్ అని అందరికీ తెలుసు కాబట్టి ఆ రిజర్వేషన్ ఎలాగో వాళ్ళకి వర్తిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే ఓబీసీలో బీసీ అంతా కూడా స్టేట్కి వచ్చేసరికి మనం బీసీ అనాలి. ఎందుకంటే ఇక్కడ క్లాసిఫికేషన్ జరిగిపోయింది, ఓబీసీకి అక్కడ జరగలేదు కాబట్టి కేటగరైజేషన్ అనేది ఇక్కడ జరిగిపోయింది కాబట్టి బీసీలో మళ్ళీ బీసీఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈ ఉంది. అలాగే ఎస్సీ మరియు ఎస్టీ, ఓసీకి ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఓకే, క్లియర్. అయితే ఇక్కడ ఓసీ వాళ్ళలో చాలామంది ఇప్పుడు ఈబీసీ కింద కూడా వచ్చారు కాబట్టి ఈబీసీ సర్టిఫికేట్ తీసుకుంటే మీరంతా కూడా కంపేర్ టు అదర్స్ మీకు రిజర్వేషన్ ఇంకా కాస్త ఎక్కువగానే ఉందని నేను భావిస్తున్నా. హ్యాపీగా మీరంతా ఉద్యోగాలు సాధించండి. అయితే ఈ సర్టిఫికేట్స్ మీకు ఏముండాలంటే ఈబీసీ వారికి ఈబీసీ సర్టిఫికేట్ ఉండాలి, అది కూడా రీసెంట్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈబీసీ అనేది ఏంటి, మన యొక్క ఆర్థిక స్థితిగతులను తెలియపరిచేదండి. 2 సంవత్సరాల క్రితం నువ్వు ఈడబ్ల్యూఎస్ అది ఈబీసీ లేదా ఈడబ్ల్యూఎస్, ఈ ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో 2 సంవత్సరాల క్రితం నువ్వు తీసుకున్నావు అనుకో,
ఈ సంవత్సరానికి మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి బాగా పెరిగి ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి ఏదైనా కూడా 6 months ఆర్ 1 year లోపుదే ఉండాలి అనేది ఇది డ్యామ్ షూర్ అండి. పాత పనికిరాదు కాబట్టి మీరంతా కూడా మళ్ళీ చేయించుకోండి. అలాగే నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే, అంటే నాకు తెలిసింది చెప్పాను, ఒకసారి సంబంధిత అధికారులను కూడా అడగండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, నేను సేకరించిన సమాచారము, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో నేను ఇవన్నీ చెప్తున్నాను. కానీ ఇదే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏపీఎస్ఎల్పిఆర్బి వాళ్ళు నాకు చెప్పారని నేను చెప్పడం లేదండి. ఏపీఎస్ఎల్పిఆర్బిలో ఉన్నటువంటి ఆ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గమనించి నాకు నేనుగా నేను చెప్తున్నా. మీరంతా కూడా మీకు ఒక అవేర్నెస్ కోసమే ఈ విషయాన్ని మీరంతా కూడా గమనించాలి. ఓకే, అయితే ఈడబ్ల్యూఎస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఓబీసీ, అదే ఇక్కడ మనం బీసీ అనుకుంటాం కదా. బీసీ వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్దే తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోదండి. క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా మీరంతా కూడా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే అధిక సంపన్న శ్రేణి అనేది ఇండియాలో చాలా ఇంపార్టెంటు. ఈ యొక్క మీరు కనుక క్రిమిలేయర్ అయితే మీకు రిజర్వేషన్ అనేది వర్తించదు. మీ అందరికీ తెలిసిందే కదా కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్. మనము ఏ క్యాస్ట్ అయినప్పటికీ బీసీలో ఉన్నటువంటి అత్యంత ధనికులకి రిజర్వేషన్ అవసరం లేదనేది ఈ నాన్ క్రిమిలేయర్ ఆర్ క్రిమిలేయర్ యొక్క ఉద్దేశం. కాబట్టి మేము బీసీ అయినప్పటికీ కూడా మేము ఆర్థికంగా వెనకబడి ఉన్నాం కాబట్టి మాకు ఈ యొక్క రిజర్వేషన్ వర్తించాలనే ఉద్దేశంతోనే మనం తీసుకునేది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అండి. అందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ చేయించుకోండి. ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మాత్రము పాతది వద్దండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రింటెడ్ ఇస్తున్నాడో మాన్యువల్ ఇస్తున్నాడో చూడండి. నేను రీసెంట్గా పోలేదు ఆఫీస్కి. ఆ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మీకు ఉంటేనే మీకు రిజర్వేషన్ వర్తిస్తుంది. లేదంటే బీసీడీ అయితే మీకు బీసీడీ రిజర్వేషన్ వర్తించదు, బీసీఈ అయితే ఈ వర్తించదు, సి అయితే సి వర్తించదు, లేదా ఏదైనా కూడా మీకు వర్తించదు. నాన్ క్రిమిలేయర్ చేయించుకోండి. అది కూడా రీసెంట్గా చేయించుకోండి. ఎందుకు? క్రిమిలేయర్ అనేది ఏంటి? మన సంపదకు సంబంధించింది, అంటే ఆర్థిక సంబంధించింది. కాబట్టి ఆర్థికంగా మనం 2 సంవత్సరాల క్రితం ఎలాగున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. కాబట్టి రీసెంట్గా మన యొక్క ఆర్థిక స్థితిగతులను తెలిపేదే నాన్ క్రిమిలేయర్. అక్కడ ఒక డెడ్ లైన్ ఉంటుంది. ఆ డబ్బుల కంటే మన ఇయర్ సంపాదన ఎక్కువైతే కనుక మనకు నాన్ క్రిమిలేయర్ ఇవ్వరు. కాబట్టి మీ అందరూ కూడా నాకు తెలిసినంత వరకు కూడా నాన్ క్రిమిలేయర్కే వస్తారు. కాబట్టి ఆ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే మీరంతా కూడా తీసుకోండి. నెక్స్ట్ ఎస్సీ మరియు ఎస్టీ మిత్రులు. ఎస్సీ మరియు ఎస్టీ మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు కేవలం క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది రిజర్వేషన్కి సంబంధించి. ఇది కాకుండా ఇంకా మనకి ఏం సర్టిఫికేట్స్ కావాలి అంటే రెసిడెన్సీకి సంబంధించండి. మన యొక్క లోకాలిటీ, నేను విజయనగరం, నేను విశాఖపట్నం, నేను తూర్పుగోదావరి తెలియపరిచేదే లోకాలిటీ సర్టిఫికేట్స్ అండి. అయితే ఈ ఉద్యోగానికి సంబంధించి మన లోకాలిటీని తెలిపే సర్టిఫికేట్స్ ఏమిటి అంటే స్టడీస్ సర్టిఫికేట్స్ అండి. ఎవరైనా వ్యక్తి 4వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో చదువును ఆధారం చేసుకొని మనకు లోకాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో ఎక్కువ సంవత్సరాలు మనం ఎక్కడ చదివితే అదే మన యొక్క లోకల్గా ఎక్కడైతే వర్తించడం జరుగుతుంది. ఎందుకంటే అది చాలా మెయిన్ ఫ్యాక్టర్ కూడా. ఎందుకంటే అసలు నీకు విజయనగరం పోస్టులో నీకు పోస్ట్ ఇవ్వాలా, విశాఖపట్నం పోస్టులో నీకు పోస్ట్ ఇవ్వాలనేది డిసైడ్ చేయాలంటే ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ అనే వ్యక్తి కడపకు చెందిన వ్యక్తి, కానీ చదువు నిమిత్తం విశాఖపట్నానికి రావడం జరిగింది. ఆయన 3వ తరగతిలో వచ్చాడు, 10వ తరగతి వరకు విశాఖపట్నంలో చదవడం జరిగింది. సో ఆయన ఏమనుకుంటాడంటే కడపలో నాకు వస్తుంది ఉద్యోగం, కడప నేను లోకల్ అనుకుంటాడు. కడపలో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, నాకు ఉద్యోగం ఈజీ అనుకుంటాడు. కానీ ఆ తరువాత ఏమవుతుందంటే ఈ యొక్క ఆయన స్టడీ సర్టిఫికేట్స్ విశాఖపట్నంలో చదివిన స్కూల్లో ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ని అయితే ఆయన అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆయన ఇప్పుడు ఎక్కడ లోకల్కి వస్తాడంటే విశాఖపట్నం లోకల్కి రావడం జరుగుతుంది, కడపకు నాన్ లోకల్ రావడం జరుగుతుంది, విశాఖపట్నం లోకల్ పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా నాన్ లోకల్లో ఆ పర్సంటేజ్ కోటా ఏదైతే ఉందో ఆ నాన్ లోకల్ కోటాలో వస్తేనే కడప రావాలి తప్పించి లేదంటే విశాఖపట్నాన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్. అయితే కొంతమందికి స్టడీ సర్టిఫికేట్స్ అనేది రావు. ఎవరైతే ఓపెన్ 10th, డైరెక్ట్ 10th ఈ రకంగా చదువుతారో వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ అయితే రావండి. వీళ్ళు ఏం చేయాలంటే సంబంధిత వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఏ మండలంలో అయితే ఉన్నారో ఆ మండలానికి సంబంధించి తహసీల్దార్ వద్ద రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని అయితే ఆయన అప్లోడ్ చేయాలి. వాళ్ళకి కూడా వర్తించడం జరుగుతుందండి. ఇవి మెయిన్ సర్టిఫికేట్స్, అందరికీ కావాల్సినటువంటి మెయిన్ సర్టిఫికేట్స్ ఇవి. వీటితో పాటు ఇంకా అడిషనల్గా మనకి ఏం కావాలంటే మీరు కనుక ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేటు, ఇది పాతదైనా నో ప్రాబ్లం. మీరు కనుక స్పోర్ట్స్ కోటా అయితే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేటు, లేదా మీరు ఉమెన్ అయ్యుండి డివోర్స్డ్ లేదా
జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఉమెన్, ఇలా సింగిల్ ఉమెన్ ఇవి ఉంటాయి కదండి, వాటికి సంబంధించిన సర్టిఫికేటు. స్పోర్ట్స్ కోటాలో మీరు ఏదైనా అంటే స్పోర్ట్స్ కోటాలో ఏవైనా మెడల్స్ తీసుకొచ్చినా కూడా ఆ రకమైన సర్టిఫికేట్సు. అలాగే ఈ యొక్క ఏపీఎస్ఎల్ పిఆర్బి మీరు హాల్ టికెట్ తీసుకున్నారు కదా, అందులో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎన్సీసీకి సంబంధించి కూడా మీరు సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, అవి సిద్ధం చేయొచ్చు. అవి పాతమైనా పర్వాలేదు కాబట్టి అవన్నీ కూడా మనం ఎలిజిబుల్, అంటే అవన్నీ కూడా మనం క్వాలిఫైనే. ఏ ఉన్నా, బి ఉన్నా, సి ఉన్నా ఆ యొక్క కోటాకి అయితే మనం క్వాలిఫైనే. అలాగే మినిస్టీరియల్కి సంబంధించి ఉంటుంది, లేదా పోలీసులు వాళ్ళ పిల్లలకు సంబంధించి ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ కూడా మీరంతా కూడా సిద్ధం చేసుకోండి. అయితే ఇప్పుడు మరికొంతమందికి చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ ఏమిటంటే, అసలు గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరి దగ్గర మనం సంతకం చేయించాలి, అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఈవెంట్స్ కోసం మేము చేయించాం కదా, అవి సరిపోతాయా, కొత్తగా ఏమైనా చేయించాలా? అవి సరిపోతాయి, కొన్ని సరిపోవు. అవి అలా సరిపోతాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంది కదా, అది సరిపోతుంది. ఇంటర్మీడియట్ సరిపోతుంది, స్టడీ సర్టిఫికేట్స్ సరిపోతాయి. కొత్తగా నువ్వు ఇప్పుడు ఏవైతే చేయించావో వాటిపైన పెట్టిస్తే సరిపోతుంది. అప్పుడు చేయించినా కూడా ఆయన వెరిఫై చేశారు, గెజిటెడ్ ఆఫీసర్ గారు ఆ సర్టిఫికేట్స్ నీవే అని ఆయన వెరిఫై చేశారు. కానీ అందులో కొన్ని సర్టిఫికేట్స్ ఇప్పుడు మార్చుతున్నావు కదా, నువ్వు క్యాస్ట్ మార్చుతున్నావు, నాన్ క్రిమి లేయర్ మార్చుతున్నావు కదా, వీటికి సంబంధించి కూడా మీరు కొత్తగా చేయించిన తర్వాత వాటిపైన చేయిస్తే సరిపోతుంది. అయితే ఎక్కడ చేయించాలి, ఇది అవసరం లేదు, ఎందుకంటే అందరూ కూడా అప్పుడే చేయించి సిద్ధంగా ఉన్నారు. ఇంకా కావాలి అనుకుంటే గెజిటెడ్ ఆఫీసర్ ఎవరండి, హై స్కూల్ హెచ్ఎం కావచ్చు, లేదా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కావచ్చు, ఆ మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ కావచ్చు, ఎండిఓ గారు కావచ్చు, లేదా జూనియర్ కాలేజీలో ఏ లెక్చరర్ అయినా జేఎల్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్. వీటితో పాటు చాలామంది ఉంటారు, కానీ మనందరి ప్రపంచంలో మనమందరం తరచుగా చూసేది అంత కొంత పరిచయాలు ఉండేవి వీళ్ళతో కాబట్టి వీళ్ళ గురించి చెప్పండి. లేదా పిహెచ్సి డాక్టర్ కావచ్చు, లేదా వెటర్నరీ క్లినిక్లు ఉంటాయి కదా, అందులో డాక్టర్ కావచ్చు మండల స్థాయిలో, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళతో మీరైతే గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో కొంత లెంగ్దీ ఉండొచ్చు, నేను కాదన్ను. నా వరకు అయితే నేనైతే కాస్త ఆలస్యం అయితే చేయలేదు. వీడియో మొదలు పెట్టడానికి ఆలస్యం చేయవచ్చు, కానీ చెప్పేదానిలో ఆలస్యం చేయలేదు. కానీ ఇదంతా కూడా మీకు చాలా యూజ్ఫుల్ ఉంటుందని, పెద్ద వీడియో అయినా కూడా ఒక మంచి కంటెంట్ ఇచ్చాననే ఒక మంచి దృక్పథంతో నేనైతే ఉన్నాను. I wish you all the best and thank you one and all.